హాయ్ అండి, నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు నేను క్యారెట్ పచ్చడి చేస్తున్నానండి. దానికి ఒక క్యారెట్ తీసుకున్నాను, ఇట్లా పెద్ద సైజుగా తురుముకున్నాను. ఇదిగోండి వెల్లుల్లి, ఉప్పు, కారం, చింతపండు వాటర్లో ముందే నానేసి పెట్టేశాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, చిన్న రోలు అపార్ట్మెంట్లో కాబట్టి నేను చిన్న రోజులు తీసుకున్నాను. ఇదిగోండి ఉప్పు కారం వేసేసాను. దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి దంచుకుందాం. చూసారు కదండి, మెదిగిపోయింది. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. చూసారు కదండి, మెదిగిపోయింది ఇది కూడా. ఇప్పుడు క్యారెట్ వేసుకుందామండి. దీంట్లో క్యారెట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇలా దంచేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా మెదిగిపోయిందండి. ఇలా కచ్చాపచ్చాగానే దంచుకోవాలి, మెత్తగా మాత్రం అయితే బాగోదు. ఏ పచ్చళ్ళు అయినా కానీ కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటాయండి టేస్ట్. ఇది ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇది నా ఓన్ రెసిపీ అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. 1 స్పూను ఆయిల్ వేసాను. ఇది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇలా తాలింపు వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి. చూసారుగా వేగిపోయాయి. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. కొంచెం లైట్గా వేసుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇంగు వేస్తే. కరివేపాకు, ఇప్పుడు ఈ మిశ్రమంలోనే క్యారెట్ తురుము వేసుకోవాలి. అంటే అందరూ క్యారెట్ ఏముందండి పచ్చడి అని అనుకుంటారు. అంటే కొంతమంది ఉడకబెట్టి అలా చేస్తారు కదండి. నేను అలా కాకుండా డిఫరెంట్గా చేశాను. ఒకసారి ట్రై చేయండి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దేనికైనా కానీ తెల్లపాయలు ఎక్కువగా వాడకూడదండి. వాడచ్చు కానీ అవేంటంటే ఫ్లేవర్ని ఇచ్చేస్తాయి. అందుకని నేనైతే లైట్గానే వేస్తానండి. 1-2 పాయ వేస్తాను. అంటే ముందు మనం ఏం కర్రీ చేసామో దాని ఫ్లేవర్ తెలియాలి కదండి. అందుకని తెల్లపాయలు కూడా వేసుకోండి తప్పకుండా. ప్రతి పచ్చడిలోనూ అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ మనం ఇది సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.